ఈ అంశానికి సంబంధించి? చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇప్పుడు తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా మా ప్రభుత్వంలో శిక్షింపబడతాడు. ఇది కూటమి ప్రభుత్వం మెయిన్ అండ్ సెంట్రల్ ప్రిన్సిపల్ అండి. మాకు ఇంకేమీ లేదు. ఎవడైనా సరే, ఇవాళ వల్లభనేని వంశీయా, కొడాలి నానియా, లేకపోతే జగన్మోహన్ రెడ్డా, లేకపోతే వైఎస్ భారతిరెడ్డా, ఎవరూ మాకు సంబంధం లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతారు. అది ఒకటి. రెండోది ఏంటంటే, మా ప్రభుత్వం ఎక్కడా కూడా సెంటిమెంట్స్ ఉన్నాయండి డెఫినెట్గా. ఇప్పుడు నాకు కూడా ఒక సెంట్రల్ స్పోక్స్ పర్సన్గా పార్టీగా మీరు నన్ను తీసుకుని, జ్యోత్స్న గారు మీరు వల్లభనేని వంశీ గురించి మీ కామెంట్ ఏంటి, లేకపోతే కొడాలి నాని గురించి మీ కామెంట్ ఏంటి అంటే, వీలైతే ఎక్కడ దొరికితే అక్కడే చెంపలు వాయగొట్టాలి అనేటువంటిదే నా రెస్పాన్స్ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఆన్ ఎ పర్సనల్ నోట్. కానీ ఎప్పుడైతే ప్రభుత్వంలో మేము మాట్లాడుతున్నామో ఖచ్చితంగా అది పర్సనల్గా మనకు వాళ్ళ మీద ఉన్నటువంటి కోపం, వాళ్ళు చేసినటువంటి చేష్టలు అవన్నీ పక్కన పెట్టేయండి. కానీ రాష్ట్రానికి వాళ్ళు ఏ రకంగా అయితే అన్యాయం చేశారు, ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకున్నారు, ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని దోచుకున్నారు, దాని మీద మాత్రం క్లియర్ కట్గా ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఇక్కడ వల్లభనేని వంశీ గురించి మాట్లాడదామండి. మా పార్టీలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చేయకూడనటువంటి దరిద్రాలన్నీ చేశాడు, అందులో డౌట్ లేదు. చేయకూడనటువంటి పనులన్నీ చేశాడు, మాట్లాడకూడనటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఇవాళ ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దొంగతనాలు, ఐ వెరీ బ్లంట్లీ సే దట్, దొంగతనాలు బయటపడుతున్నప్పుడు మరి వీళ్ళు ఎక్కడ పారిపోయారు అనేటువంటిది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. జ్యోత్స్న గారు, మీరు వదిలేశారా, వాళ్ళు పారిపోతున్నారు, మీరు వదిలేశారా అంటే అంత సీన్ లేదు. ఆధారాలన్నీ కూడా ప్రాపర్గా సేకరించి ఒక్కసారి ఫిక్స్ చేస్తే ఇలాంటి వెధవలు ఎవ్వడు కూడా బయటికి రాకుండా ఫిక్స్ చేస్తాం. ఎందుకంటే అది ప్రజల డబ్బు. ఇప్పుడు నా కోపం వద్దులేండి, ఆ మాటలు వద్దులే మనం. అంటే నేను వంశీ గురించో ఇంకోళ్ళ గురించో కాదు, ఎవరినైనా సరే అంటాను. చంద్రిక గారు, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ప్రజల డబ్బు ఎవరి అబ్బ జాగిరు కాదు కదా. ఇప్పుడు నా డబ్బో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి డబ్బో, లేకపోతే అంకమరావు గారి డబ్బో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి డబ్బో, లేకపోతే మీ డబ్బో కాదు కదా. ప్రజల సొమ్మది. ప్రజల సొమ్ముకి మనం జవాబుదారీతనంగా ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు మా మీద ఇప్పుడు చాలా మంది కోపం చేస్తున్నారు. మీరే చాలాసార్లు ఏమైనా చేతులు కట్టు కూర్చున్నారా, ఇదే డిబేట్లో నన్ను 2-3 సార్లు అన్నారు. మీరు ఏమైనా చేతులు కట్టు కూర్చున్నారా అన్నారు. చేతులు కట్టు కూర్చోవడం కాదు, జవాబుదారీతనంతో ఉన్నాం మేము.